ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. శ్రవణ పౌరమని స్వరమనే ఈ కార్యక్రమాన్ని మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుడు తరిచిన చక్కని మాటలు ఈ అంచె దినములలో చివరి దినాలలో ఉన్నాం కనుక ఏ దేవుడు నిన్ను పిలుచుకున్నాడో, ఏ దేవుడు నిన్ను ఆహ్వానించుకున్నాడో, ఈ గొప్ప భాగ్యాన్ని నీకు ఇచ్చాడో దాన్ని మరి సద్వినియోగం చేసుకోవాలి. మనుషుడా, దేవుడు వెక్కిరించబడడు. మనుషుడు ఏ విత్తనం విత్తనం ఆ పంటనే కోసుకుంటాడని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది కనుక ఇక వాక్యంలో మనం ఎప్పుడు సాధకం చేసుకోవాలి. గురువుగారు శిష్యుడికి చెప్తున్నాడు. చూడండి, తిమోతి రాసిన పత్రికలో పౌలు గారు చెప్తున్నాడు తిమోతికి. తిమోతి తన మంచి సేవకుడు, తన బిడ్డగా ఏర్పాటు చేసుకున్నాడు. 4వ అధ్యాయంలో 11 చదవండి. తిమోతికి చెప్తున్నాడు పౌలు గారు. 4వ అధ్యాయం 1 తిమోతి 4:11. 1:4-11. ఈ సంగతులు ఆజ్ఞాపించి బోధించుము. మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను ఎలా ఉండాలట? మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను, విశ్వాసులకు మాదిరిగా ఉండాలా. నిన్ను చూసి ఏమి నేర్చుకుంటున్నారు? నేను మా నాన్నగారు చూసి నేర్చుకున్నా. మా నాన్నగారిలా సాత్వికంగా ఉండాలా, మా నాన్నగారిలాగా ప్రార్థన పరుడుగా ఉండాలా, మా నాన్నగారిలాగా ప్రసంగికుడిగా ఉండాలా, వాక్యాన్ని నేర్చుకోవాలా, వాక్యాన్ని హృదయంలో నింపుకోవాలా అని నేను ప్రయత్నం చేస్తున్నా. మా నాన్నలా ఉండాలి. మా నాన్న నాకు మాదిరి. మా నాన్నకి వాళ్ళ గురువుగారు మాదిరి, వాళ్ళ గురువుగారు యేసయ్య మాదిరి. ఆయన అడుగుజాడల్లో చూడండి. పేతురు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 21 చదవండి. పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 21 ఏమంటున్నాడు పేతురు గారు? క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఇది కథ. చూడండి 2:21. 1వ పేతురు. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరిగా ఉంచిపోయాను అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నట్లుగా చూస్తున్నాం. కొరింథీ రాసిన పత్రికలో 1 కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయం మొట్టమొదటి చదవండి. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకునుడి. సరే, పేతురేమో ఆయనను పోలి నడుచుకోమన్నాడు, యేసయ్యను పూకుని. ఇక్కడ పౌలు గారు అన్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను కనుక మీరు నన్ను పోలి నడుచుకో. నేను మా నాన్నగారిని పోలి నడుచుకోవాలి నా అభిలాష, ఆకాంక్ష. మా నాన్న గొప్ప దైవజనుడు, 70 సంవత్సరాలు సేవ చేశాడు, 99 సంవత్సరాలు బ్రతికాడు నాన్న. ఎవరి కాలం ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఎలాగున్నాడో చనిపోయిన వరకు అలాగే ఉన్నాడు నాన్న. నాన్నలో ఏ మార్పు లేదు. దేవుని వాక్యం అంటే ఆయనకు ప్రాణం, ప్రార్థన అంటే ఆయనకు ప్రాణం. నాన్న ఎక్కడ అడుగు పెట్టాడో ఆ గృహాన్ని దీవించాడు. నాన్న ఎవరి చేతుల మీద ప్రార్థించాడో వాళ్ళు ప్రయోజకులు అయ్యారు, సేవకులు అయ్యారు. నానే నాకు మార్గదర్శి. అలాగే పౌలు గారు తన తిమోతి, తన కుమారునికి నా కుమారుడా తిమోతి అంటాడు. ఓ దైవజనుడా తిమోతి అంటాడు. ఆ తిమోతికి చెప్తున్నాడు, ఈ సంగతిని ఆజ్ఞాపించి బోధించుము. నీ యవనమును బట్టి ఎవరిని తృణీకరించనీయకము కానీ మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను, విశ్వాసులకు మాదిరిగా ఉండవయ్యా. నిన్ను గురించి ఏమి నేర్చుకుంటున్నారు? ఆ శ్రీకాకుళం విజయనగరం ప్రాంతాల్లో మా నాన్నగారిని దేవుడి తర్వాత దేవుడు అండి అంటారు, దైవజనుడు అండి అంటారు. 70 సంవత్సరాలు ఎక్కడ మచ్చ ఎవరితో అనిపించుకోకుండా మచ్చ లేకుండా బ్రతికాడు నాన్న. అది జీవితం అంటే. పుట్టినప్పుడు ఎవడు చూడడం మనల్ని, చనిపోయినప్పుడు చూస్తాడు. వీడు దొంగ మంచివాడు చెప్తారు అంతే. ప్రజలందరూ చూస్తారు, నీ వేషాలు చూస్తారు, నీ మోసాలు చూస్తారు, జాగ్రత్తగా ఉండు అని పౌలు గారు తిమోతికి జ్ఞాపకం చేస్తారు. తర్వాత
4వ అధ్యాయంలో 14 1 తిమోతి. పెద్దలు హస్త నిక్షేపణము చేయగా ప్రవచన మూలముగా నీకు అనుగ్రహించబడి నీలో ఉన్న వరమును అలక్ష్యం. దేవుడు నీకే వరం ఇచ్చాడో నీకు ఒక వరం కలిగి ఉండాలా. యేసు దేవుని వరము, ఒక వరము. దేవుడు నీకు ఏ వరం ఇచ్చాడో దాన్ని అలక్ష్యం చేయకు. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడి నిమిత్తము వీటిని మనస్కరించుము, వీటి అందే సాధకం చేసుకో. ప్రాక్టీస్, ప్రార్థన ప్రాక్టీస్, వాక్యం ప్రాక్టీస్, పరిశుద్ధత ప్రాక్టీస్, విశ్వాసం ప్రాక్టీస్. వీటి అందే ఈ చట్టంలో నువ్వు ఉండాలా. నువ్వు భక్తిలో ఉండాలి. నేను నీకే వాక్యం బోధించానో వాటిలోనే పోవాలా. నిన్ను గూర్చియు నీ బోధన గూర్చియు జాగ్రత్త. ఏం మాట్లాడుతున్నావు? పుల్పిటికి మాట్లాడుతున్నావు, మోసే పీఠంలో నుంచి మాట్లాడుతున్నావు. ఏం మాట్లాడుతున్నావు? ఏం మాటలు చెబుతున్నావు? ఏదో ఒకటి చెప్పేయకూడదండి. చెప్పడం రాకపోతే ఊరుకో. ఏదో ఒకటి చెప్పేసాను అనుకుంటే ఏమైపోతావో. నా ప్రియ సహోదరి సహోదరులారా, చూడండి 12వ అపోస్తల కార్యం 12వ అధ్యాయంలో 12వ అధ్యాయంలో 21 చదవండి. నియమించబడిన దినమందు హేరోదు రాజవస్త్రమును ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి. ఆగండి, ఏమర్థమైంది మీకు? ఒక రోజు నియమించబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి ఉపన్యాసం చేస్తున్నాడు, బోధ చేస్తున్నాడు. ఎవరు? హేరోదు రాజు. జనులు ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరము కాదని కేకలు వేసి, అబ్బా ఏం చెప్పాడండి? దేవుడు మాట్లాడినట్టుగా ఉందండి. ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరము కాదని ఎవరు కేకలేశారట? ఆ సభలో ఉన్నవాళ్ళు, జనులు. ఆహా, ఓహో ఓహో. జాగ్రత్త, ఏం మాట్లాడుతున్నావో. ప్రజలు వింటున్నారు, సంఘం వింటున్నారు, దేవుడు వింటున్నాడు పైన. ఏం మాట్లాడుతున్నావో. అతడు దేవునిని మహిమపరచనందున వెంటనే ప్రభు దూత అతని మొత్తిని గనుక పురుగులు పడి చచ్చాడట. అంతే. ఏం మాట్లాడుతున్నావు? దేవుడి దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలా. ఏమన్నాడు? ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం ఏం చెప్పాడు? ప్రసంగి ఏం చెప్పాడు? 5వ అధ్యాయంలో 5:1 చదవండి. ఏం చెప్పాడు? 5:1 ప్రసంగి. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నీ దేవుని మందిరములకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. దేవుడు చూస్తున్నాడు, అక్కడ తొక్కేస్తాడంతే నిన్ను. నీవు దేవుని మందిరములకు పోవునప్పుడు బుద్ధిహీనుడు అర్పించున్నట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలోచించుట శ్రేష్టము. వారు తెలియకయే దుర్మార్గపు పనులు తెలియకుండా చేస్తున్నాడు. దుర్మార్గపు పనుడు మందిరంలో. తర్వాత నీవు దేవుని సన్నిధిని అనాలోచనముగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని. తర్వాత దేవుడు ఆకాశమందు ఉన్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు. కావున నీ మాటలు కొద్దిగా జాగ్రత్త. ఇక్కడ హేరోదు రాజు నియమించబడే దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఉపన్యాసము చేయగా జనులు ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరము కాదని కేకలు వేసిరి. అతను ఆహా ఓహో అనుకుంటున్నాడు రాజు కూడా. అప్పుడు ఏమైంది? చివరికి అతడు దేవుని మహిమపరచునందున వెంటనే ప్రభు దూత అతని మొత్తిన గనుక పురుగులు పడి ప్రాణము విడిచిన. దట్స్ ఆల్.
కామయ్య దగ్గర కుయ్కుయ్యలు కాదండి, దేవుని మహిమపరచాలి. నువ్వు పీఠం ఎక్కావంటే దేవుని మహిమపరచాలా, ప్రభువుని మహిమపరచాలా, ప్రభువుని కనపరచాలా. నువ్వు ప్రభు గురించే చెప్పాలా, యేసయ్య గురించే చెప్పాలా, దేవుడి గురించే చెప్పాలా. నా ప్రియ సహోదరి సహోదరులారా, జాగ్రత్త, కొంచెం జాగ్రత్త పడు. సేవకులు అంగీ వేసుకుంటారు, అంగీ వేసిన అడుగు తాడు కడతారు. తాడు ఎందుకు కడతారో తెలుసా? సోకు కోసం కాదు. తెల్ల డ్రెస్ మీద నల్ల తాడు ఉంటుంది, అదేమో ఏమంటారు వాటిని, మ్యాచింగ్ కాదు అది. సేవకుడు కూడా అపవిత్రుడే, సేవకుడు కూడా మనిషే, యాజకుడు కూడా మనిషే. సంవత్సరానికి ఒకసారి సేవకుడు అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్తాడు. అక్కడ ఒకవేళ నేను పొరపాటు చేసేది ఉంటే లోపల చచ్చిపోతాడు. ఎవడు లోపలికి వెళ్ళడానికి లేదు. యాజకుడు అక్కడే సంవత్సరానికి ఒకసారి వెళ్ళాలా. ఒకవేళ సేవకుడు చచ్చిపోతే ఎవడు లాక్కొస్తారు బయటికి? అప్పుడు తాడు పట్టుకుని బయటకు లాక్కొస్తారు. ఆ తాడుతో బయటకు లాగుతారట పాత నిబంధన కాలంలో. అయితే యేసయ్య వచ్చిన తర్వాత ఆ పరిశుద్ధ తెర చింపేశాడంతే. ఎప్పుడు ఇస్తాను చనిపోయాడు యేసయ్య, సిలువలో మరణించాడు. వెంటనే దేవాలయపు తెర చినిగిపోయి అందరూ ప్రభు దగ్గరికి వెళ్ళొచ్చు అని ప్రభు తన మహిమ సింహాసనానికి మనం సిద్ధపరుచుకున్నాడు కనుక తనకు అవకాశం ఇచ్చాడు. యూదుడని గ్రీసు యేసయ్య భేదము లేదు, అందరూ అంతటా మారు మనసు పొందాలి. ప్రభువునామం ప్రార్థన చేయవాడు రక్షించబడునని దేవుడు మనకు ఆహ్వానం ఇచ్చాడు కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు పునరుద్ధానము లోకోత నిరుపమానమైన సంఘట, అసాధాపూర్వమైన అనుభవము మానవ చరిత్రలో ఇది ఒక ప్రత్యేకమైన మాట. యేసుక్రీస్తు పునరుద్ధానుడైపోయాడు. క్రీస్తు పునరుద్ధానము క్రైస్తవ సంఘానికి, క్రైస్తవ విశ్వాసానికి ఆయువు పట్టు, క్రైస్తవ సంఘానికి అతిశయాస్పదము, సత్యాన్ని నమ్మలేని నాస్తిక ప్రపంచానికి ఒక సవాలు, సాతానుకు చావు దెబ్బ, పాప శాపాలకు లోనై నిరాశ అలమటిస్తున్న మానవాళికి నిరీక్షణ ఆధారము. క్రీస్తు చూడండి, కొరింథీయులకు రాసిన పత్రికలో యేసయ్య చనిపోయి తిరిగి 3 దినాలు లేచాడు. అదే పునరుద్ధానము పండుగ అన్నాడు. 15వ అధ్యాయంలో 12 చదవండి. క్రీస్తు మృతులలో నుంచి లేపబడి ఉన్నాడని ప్రకటించబడుతుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానం లేదని ఎట్లు చెప్పుతున్నారు? మృతుల పునరుద్ధానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసం వ్యర్థమే. యేసు నేడు లేచెను, యేసు నేడు లేచెను. క్రీస్తు లేపబడని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే. కనుక క్రీస్తు పునరుద్ధానము సర్వమానవాడికి సంతోషదాయకం. మరణమును జయించినవాడు, పాపమును జయించినవాడు, క్రీస్తు లేచాడని చెప్పుకునే క్రైస్తవ సంఘము క్రీస్తుతో పాటు పునరుద్ధానం పొందాలి. యేసయ్య ఎందుకు చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఇందులోనే 15వ అధ్యాయములో ఏమన్నాడు? 15వ అధ్యాయములో చదవండి 16 నుంచి. క్రీస్తు లేపినని 15వ వచనం. దేవుడు 15వ వచనం, దేవుడు క్రీస్తును లేపెను, ఆయనను గూర్చి మేము సాక్ష్యం ఇస్తున్నామా? మృతులు లేపబడని ఎడల దేవుడైన లేపలేదు కనుక దేవుని విషయమై అబద్ధము సాక్ష్యముగా అగుపడుచున్నాము. మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసమే వ్యర్థమే, మీరు ఇంకనూ మీ పాపంలోనే. అంతే, మనం ఇంకా పాపంలోనే ఉన్నామంతే. ఈరోజు క్రీస్తు సమాధి తెరవబడింది, యేసయ్య లేచాడు. ఎందుకు లేచాడంటే మనల్ని కూడా లేపుతాడు ఆయన. క్రీస్తు ఎందుకు లేపబడ్డాడంటే ఆయన మనల్ని కూడా లేపుతాడని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. యెషయా ప్రవచించాడు, యెహెజ్కేలు ప్రవచించాడు. చూడండి యెహెజ్కేలు గ్రంథములో 38వ అధ్యాయం చూడండి. యెహెజ్కేలు గ్రంథములో 37వ అధ్యాయంలో 12 చదవండి. పునరుద్ధానము క్రీస్తుకే పరిమితమైతే మనకు ప్రయోజనం లేదు. ఎందుకు? యేసు ప్రభువును దేవుడు మృతుల నుంచి లేపాడంటే మనం కూడా చనిపోతే లేపుతాడు. యేసయ్య చనిపోయిన తర్వాత ఏమో చీకటి అయిపోయింది, కొండల బ్రద్దలైపోయాయి, బండల బ్రద్దలైపోయాయి.
దేవాలయ ప్రజలు చినిగిపోయింది, సమాధులలో ఉన్నవారు బయటికి లేచారని. రేపు యేసయ్య మధ్యాకాశానికి రాబోతున్నాడు. తెస్సలోనికీయులకు రాసి చెప్తున్నాడు, మధ్యాకాశం వచ్చినప్పుడు సమాధులు తెరవబడతాయి, సమాధులలో ఉన్నవాళ్ళు పైకి లేస్తారు, మహిమ దేహాలతో పరలోకానికి వెళతారని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ ప్రవచిస్తున్నాడు యెహెజ్కేలు. చూడండి 37:12. కాబట్టి ప్రవచనం ఎత్తివారు ఇట్లనుము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా మీరున్న సమాధులను తెరిచెదను, సమాధులలో నుంచి మిమ్మల్ని బయటికి రప్పించెదను, తోడుకొని వచ్చేదను. నా ప్రజలారా నేను సమాధులు తెరిచి సమాధులలో ఉన్న మిమ్మను బయటికి రప్పించగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మల్ని నివసింపజేసేదను. యెహోవానకు నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్చునని మీరు తెలుసుకొందురు. ఇదే యెహోవా వాక్ అని. సమాధులు తెరుస్తాడు దేవుడు చెప్తున్నాడు. కనుక క్రీస్తు లేచాడని చెప్పుకునే క్రైస్తవ సంఘము క్రీస్తుతో పాటు పునరుద్ధానం పొందాలి. నామకార్థ జీవితాన్ని గడుపుతూ పలు విధమైన పాపాలకు లోనై యేసు లేచాడని చెప్పుకోవడం కేవలం దండగా, రక్షణ అనుభవం లేకుండా యేసు పుట్టాడని లేచాడని హల్లెలూయా నినాదాలు చేసుకోవడం హాస్యాస్పదము. ఆయన జీవితాన్ని అనుసరించాలి, అప్పుడే జీవితం ధన్యవంతం అవుతుంది అంటూ ఈనాడు క్రైస్తవ లోకానికి కావలసింది, ఈనాడు క్రైస్తవ సంఘాలకు కావలసింది క్రీస్తుని గురించి బోధించేవారు కాదట. ఈనాడు క్రైస్తవ సంఘానికి కావలసినది, క్రైస్తవ లోకానికి కావలసినది క్రీస్తును బోధించేవారు కాదు, క్రీస్తును పోలి జీవించేవారు కావాలి, క్రీస్తు అడుగుజాడలలో నడిచేవారు కావాలి అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక నా ప్రియ సహోదరి సహోదరుడారా, ఈ 6వ అధ్యాయంలో 14 చదవండి. 1 కొరింథీ 6:14 ఏం చెప్పాడు? దేవుడు ప్రభువును లేపెను, మనను కూడా తన శక్తి వలన. ఇది కదా ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు గారు ఏమంటున్నాడు? ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు గారు ఏం చెప్తున్నాడు? ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు గారు ఏం చెబుతున్నాడు? ఫిలిప్పీ రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో 7 నుంచి చదవండి. అయినను ఏవేవి నాకు లాభకరములయ్యుండెను వాటి క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తుని గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుతున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలముగా నీతిని కాక క్రీస్తునందలి విశ్వాసమైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించి నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తము ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలెనని. ఏ విధము చేతనైనను మృతులలో నుంచి అంటే చనిపోతాను ఒకరోజు, నేను మళ్ళీ తిరిగి లేకవాల. నా యేసయ్య చనిపోయాడు, తిరిగి లేచాడు. నా యేసయ్య చనిపోతే దేవుడు ఆయన లేపాడు, నేను చనిపోతే నా దేవుడు లేపుతాడు. ఏ విధము చేతనైనను మృతులలో నుంచి నాకు పునరుద్ధానము కలుగవలెనని ఆయన మరణ విషయములో సమాన అనుభవం గలవాడనై ఆయన పునరుద్ధాన బలము ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలో పాలువాడు ఒకటి ఎట్టుదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని. ఇదండి పౌలు గారు చెప్తున్నాడు. అంత పెంటతో సమానంగా ఎంచుకున్నాను రా బాబు, సమస్త నష్టంగా చేసుకున్నా. నేను పునరుద్ధానం పొందాలి, నేను చనిపోయి తిరిగి లెగవాలి. నా యేసయ్య చనిపోయి తిరిగి లేచాడు, పరలోకంలో ఉన్నాడు ఆయన. ఇదివరకే నేను గెలిచింది అయినను, ఇదివరకే సంపూర్ణ శుద్ధి పొందితిని అయినను నేను అనుకున్నట్టు లేదు. కానీ దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితునో దానిని పట్టుకొని వెళ్ళనని పరిగెడుతున్నా. ఏంటి నీ గురి? డబ్బు సంపాదించడమే నీ గురా? ఆస్తులు సంపాదించడమే నీ గురా? నీ గురేంటి? సహోదరులారా, నేను ఇదివరకే గెలిచానని కానీ నేను అంత అయిపోయింది అనుకోవట్లా, నేను గొప్పవాడు అనుకోవట్లా. 13 చదవండి. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నాను తలంచుకొనను.
అయితే ఒకటి చేయుచున్నాను, వెనక వాటి మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని. ఆయన ఇచ్చే బహుమానము, ఆయన ఇచ్చే కిరీటము, ఆయన ఇచ్చే సింహాసనము, ఆయన ఇచ్చే తెల్లని వస్త్రము నాకు కావాలి. దానికోసం పరిగెడుతున్నానని జ్ఞాపకం చేశాడు. నా ప్రియ సహోదరులారా, యేసు చనిపోయాడు, తిరిగి లేచాడు. మనం చనిపోతాము, తిరిగి లేవాలి. అందుకే చనిపోయాడు. ఇది పునరుద్ధానం అంటే. అయితే మనం పునరుద్ధానం కావాలంటే పునరుద్ధానానికి ముందు యేసయ్య 4 విషయాలు జరిగించాడట, 4 అనుభవాలు. ఒకటి, సిలువను మోసాడట. ఒకటి సిలువను, చూడండి మత్తయి 10:34 చదవండి. మత్తయి 10:34. సిలువను నువ్వు పునరుద్ధానం కావాలంటే, యేసు పునరుద్ధానం కావడానికి ముందుగా సిలువను మోసాడు. 10వ అధ్యాయంలో 34, 38. ఇక్కడ చూడండి, ఇక్కడ చదవండి 35 చదవండి. ఒక మనుషునికిని, వాని తండ్రికిని, కుమార్తెకును, ఆమె తల్లికిని, కోడలికిని, అత్తకును, తర్వాత ఒక మనిషిని ఇంటి వారే. ఈరోజు అలాగుంది పరిస్థితి. ఒకరికొకరు పడదు, అత్త కోళ్ళకు పడదు, తండ్రి కొడుకులకు పడదు, పిల్లలకు పడదు, భార్య భర్తలకు పడదు, సంఘంలో పడదు, ఒకరికొకరు ఐక్యత లేదు, సమాధానం లేదు. ఇటువంటి రోజుల్లో మనం ఉన్నాం. ప్రభు చెడు తర్వాత తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. తర్వాత కుమారుడినైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నేను. తర్వాత నా కొడుకే, నా కొడుకు ఆడు కోళ్ళు, లేకపోతే ఆడు మనవడు, అటు మనవరాలు, ఈడే ఇంకెవడు రాకూడదు. ఇక పోతారయ్యా. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. కుమారుడినైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువ ప్రేమించడు నాకు పాత్రుడు కాడు. తర్వాత తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడించేవాడు నాకు పాత్రుడు కాడు. నా కొరకు ప్రాణం పెట్టాలరా నాయన. ప్రభు జ్ఞాపకం చేశాడు. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సమయంలో ఈ మాటల జ్ఞాపకం. ఒకటి, ఆయన సిలువను మోసాడట. మనం కూడా సిలువని మోయాలని ఇక్కడ ప్రభువు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక లూకాసు వార్త 14వ అధ్యాయంలో 27 చదవండి. లూకాసు వార్త 14వ అధ్యాయంలో 27, 25 చదవండి. ముగిస్తున్నా. బహుజన సమూహం ఆయనతో కూడా వెళుతున్నప్పుడు ఆయన వారు తట్టు తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కజనుడును, తన ప్రాణమును సహా ద్వేషించకుంటే. ఏంది మాటలు ఇవన్నీ? మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కాడు. తన సిలువ, శ్రమ, ఇరుకు, ఇబ్బంది, వ్యాధి, బాధ ఉండాలా. సావుకుడు సుఖాలు కాదండి సావు అంటే, కష్టాలు. పౌలు గారి జీవితం అంతా కష్టాలే, యేసయ్య జీవితం అంతా కష్టాలే, సావుకుడు జీవితం కష్టాలే, మా అమ్మ నాన్నంత కష్టాలే. అందుకని వాళ్ళు దైవజనులుగా పిలువబడ్డారు. కనుక ఒకటి, సిలువను మొయ్యాలట. రెండవది, సిలువ వేయబడాల. గలతీ 2:20 చదవండి. గలతీ 2:20. గలతీ 2:20 ఏమంటున్నాడు పౌలు గారు? గలతీ 2:20 పౌలు గారు ఏం చెప్తున్నాడు? గలతీ 2:20 నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక్కడ జీవించేవాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి. నీ పునరుద్ధరణ కావాలంటే ఒకటి, సిలువను మొయ్యాలి. 2, సిలువ వేయబడాలి. 3వది, మరణించాలి. 4వది, సమాధి చేయబడాలి. బాప్తిస్మం అంటే ఏంటి? బాప్తిస్మం అంటే జల సమాధి. బాప్తిస్మం జల సమాధి అయిపోవాలి. నువ్వు నీ జీవితం, నీ పాత జీవితం పోవాలి. గొంగళి పురుగు, సీతాకోక చిలుక కావాలి. అదే పునరుద్ధారం. యేసయ్య చనిపోయాడు, తిరిగి లేచాడు. మనం చనిపోతాం, తిరిగి లేవాలి. అప్పుడే
ఈ నీ విశ్వాసానికి, నీ భక్తికి తార్కాణం కనుక నా ప్రియ సహోదరులారా, ప్రభు త్వరగా రాబోతున్నాడు కనుక ఈ సమయంలో ఆ యోహాను సువార్త 5వ అధ్యాయం ఒక మాట జ్ఞాపకం చేసి ముగిస్తాను. యోహాను సువార్త 5వ అధ్యాయంలో యేసయ్య చెప్తున్నాడు, 28 చదవండి, 5:28. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుతున్నది, ఆ కాలంలో సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దమును విని 5:28. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వచ్చుతున్నది, సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానానికి, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానానికి. జాగ్రత్త, ఏ తీర్పుకు నీవు వస్తున్నావు? ఏ పునరుద్ధానము? జీవ పునరుద్ధానము, తీర్పు పునరుద్ధానం. మేలు చేసిన వారు జీవ పునరుద్ధానము, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానం వెళుతున్న ప్రభు జ్ఞాపకం చేశాడు కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, మృతుల పునరుద్ధానమని, జీవ పునరుద్ధానమని, తీర్పు పునరుద్ధానమని ఇవన్నీ జ్ఞాపకం చేస్తున్నాడు కనుక మేలు చేస్తే జీవ పునరుద్ధానము, కీడు చేస్తే తీర్పు పునరుద్ధానం. ఆలోచించుకో. యేసయ్య చనిపోయి తిరిగి లేచాడు, మనం కూడా చనిపోయి తిరిగి లేవాలి. అదే పునరుద్ధాన పండుగ యొక్క అంతరార్థమని జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. మమ్మల్ని మిక్కిలిగా మా ప్రవడకపోతే అంటే యేసయ్యానికే స్తోత్రాలు ఆయన. ఈ కొద్ది మాటలు మా హృదయాలను భద్రపరిచావు. నువ్వు చనిపోయి తిరిగి లేచావు, పునరుద్ధానుడు అయ్యావు. మేము కూడా చనిపోయి తిరిగి లేవాలని ఆశయానికి స్తోత్రాలు. మేలు చేస్తే జీవ పునరుద్ధానం, కీడు చేస్తే తీర్పు పునరుద్ధానం అన్నావు. అటువంటి జీవ పునరుద్ధానం మాకు అనుగ్రహించి నీవి మహిమ ఘనత ప్రభావం పొందుకొనమని యేసయ్య శక్తి కలిగిన నామమును వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహాయ సహకారములు నిరంతరము మనందరికి తోడుగా ఉండి అధికముగా వర్ధల చేయునుగాక. ఆమేన్.